క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే, మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడు. అంశం ఏంటంటే, మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు. మనం ఏమేం కోరుతాం దేవుణ్ణి. ఇంకా వాటికి పులి స్టాప్ లేదు. అడగటం ప్రారంభిస్తే పులి స్టాప్ అన్నీ కామాలే. అడుగుతానే ఉంటాం. కామాలు అడుగుతానే ఉంటాం. కానీ మనం అడుగుతాం దేవుడిని, బాగుంది. దేవుడేమని అడుగుతున్నాడు మనల్ని. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు, ఏ విధంగా మనల్ని జీవించమంటున్నాడు అనేది, ఏ విధంగా ఈ లోకంలో మనము నడుచుకోవాలి అనే దాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. కొన్ని విషయాలు మీ ముందు వచ్చి నేను వాక్య సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, నీకు పాట వచ్చినా రాకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు వాయిద్యాలు వచ్చినా రాకపోయినా, నువ్వేమైనా కార్యాలు చేసినా చేయలేకపోయినా, నువ్వు కానుకలు ఇచ్చినా ఇవ్వలేకపోయినా, నువ్వేమి చేయలేకపోయినా, ఒక్కటి మాత్రం అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? క్రమంగా నడుచుకోమని. నువ్వేమి చేసినా చేయలేకపోయినా క్రమంగా నడుచుకుంటే అంతకు మించిన ధన్యత మరొకటి లేదు. ప్రభు అంటున్నాడు, మీరు క్రమంగా నడుచుకోవాలని చెప్పని అంటున్నాడు. చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ 3:16. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. అది క్రమంగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారి ద్వారా ఫిలిప్పీ సంఘానికి దేవుడు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నువ్వేమైతే పొందుకున్నావో, ఇప్పటి వరకు దేవుని నుండి ఏమైతే నువ్వు పొందుకున్నావో, ఇప్పటి వరకు క్రైస్తవ జీవితంలో ఎంతకాలం జీవించావో, ఈ జీవితం అంతట్లో చదవడం మరలా ఏమన్నాడు? ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. క్రమానికి వ్యతిరేక పదం ఏంటి? అక్రమం. ఇప్పుడు క్రమంగా నడుచుకోవడం అంటే అక్రమంగా నడుచుకోకూడదు. ఏది అక్రమమో దాన్ని విడిచిపెట్టాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు కోరేది కూడా అదే. నువ్వేమి చేసావు దేవుడు అడగడు. నువ్వు పాట పాడావా, వాక్యం బోధించావా, లేక ఇంకేమైనా పరిచయం చేసావా, లేకపోతే ఇంకోటి ఏమైనా చేసావా, ఇవేం అడగడు. నువ్వు క్రమంగా జీవించావా, అక్రమంగా జీవించావా. అందుకే ప్రభువారు మత్తయి సువార్తలో ఒకసారి అంటారు కదా, చదవండి. 7వ అధ్యాయం 23వ వచనంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. అమ్మా 23 అమ్మా, మనకు కావాల్సింది 23. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారా. మీరు అంతకుముందు ఏమంటాడు? అయ్యా మేము ఇది చేసామయ్యా, పాటలు పాడామయ్యా, వాక్యం బోధించామయ్యా, లేకపోతే ఉపవాసాలు ఉన్నామయ్యా, లేకపోతే ఎక్కడికో వెళ్ళామయ్యా, ఏదో చేసామయ్యా, ఎన్నో చెప్తావు నువ్వు. ప్రభు అంటాడు, అక్రమము చేయవారా నా ఎదురుండి పండి. మీరు క్రమంగా చేయలా. నాకు కావాల్సింది ఏంటి? క్రమమైన జీవితం కావాలి. నీ జీవితంలో అక్రమమైన జీవితం ఉండి నువ్వేమి చేసినా అది నాకు అనవసరం. ముందంటారు కదా, ఇప్పుడు చదవమ్మా 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దేవుని చిత్తం అంటే ఇష్టం. దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలి. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసి, నీకు అనుకూలమైనది నువ్వు చేసి, నీకు చేతనిది నువ్వు చేస్తే అది దేవుడు అంగీకరించడు. దేవునికి ఏది ఇష్టమో ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు మేము చేస్తున్నాం అంటున్నారు, కానీ అది దేవుని చిత్తానుసారంగా ఉందా? దేవుని చిత్తం ఏంటి? ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడం, ఆయన వాక్యాన్ని అనుసరించడము,
ఆయన వాక్యమే దేవుని యొక్క చిత్తము. కనుక వాక్యాన్ని ప్రక్కన పెట్టి, వాక్యానుసరమైన జీవితాన్ని పక్కన పెట్టి నేనేమో చేశానంటే దేవుడు అంటున్నాడు, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి పొండి. అక్రమంగా చేస్తే దేవుడు అంగీకరించడు. మరోసారి కూడా అంటాడు, 25వ అధ్యాయం మత్తయి సువార్త 11-12 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాల్లో కన్నికల గురించి చెప్తూ ప్రభువారు, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా, చూసారా, అసలు నేను మిమ్మల్ని ఎరుగను. గమనించండి, దేవునికి నువ్వేమో చేస్తే ప్రభు అంటున్నాడు, అసలు నేను ఎరగను. ఎందుకంటే చదవనమా ఏమన్నాడు, నేను మిమ్మను ఎరుగునని. చూసారా, నువ్వేమి చేసినా దేవుడు ఎరగాలి. నువ్వు చేసిన దానికి నువ్వేదో చేస్తా ఉంటే, నువ్వేమో చేస్తే ఆయన ఎరగకుండా నువ్వేం చేసినా అది వ్యర్థమే. ఇక్కడ బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు. కన్నిక దేని సాదృశ్యము? పరిశుద్ధ జీవితాన్ని సాదృశ్యం కన్నిక అంటే. ప్రభు అన్నాడు, ఆయన వరుడుగా రాబోతున్నాడు, సంఘమేమో కన్నిక వధువుగా, కన్నికగా సిద్ధపడాలి. కన్యక అంటే పరిశుద్ధ సాదృశ్యం. కనుక ఇక్కడ బుద్ధి లేని కన్నికలు 5, బుద్ధి కలిగిన కన్నికలు 5. అంటే బుద్ధి లేని పరిశుద్ధులు 5, బుద్ధి కలిగిన పరిశుద్ధులు 5. అంటే పరిశుద్ధులు కూడా బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున నీ విషయానికి వస్తే, నా విషయానికి వస్తే, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా నువ్వు బుద్ధి లేని కన్నికగా ఉన్నావా, బుద్ధి కలిగిన కన్నికగా ఉన్నావా? బుద్ధి లేని కన్నిక అంటే అర్థం ఏంటి? వాళ్ళు కన్నికలే, పరిశుద్ధులే. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, వారిని బుద్ధి లేని లోకస్తులు అనలా, వారిని కూడా కనికిరాని ఉపమానంలో. అర్థం ఏంటి? ఈ రోజున పేరు పెట్టుకుంటావు, క్రైస్తవుడుగా, విశ్వాసిగా పేరు పెట్టుకుంటావు, సేవకునిగా పేరు పెట్టుకుంటావు. కానీ బుద్ధి లేని సేవకునిగా, బుద్ధి లేని విశ్వాసిగా, బుద్ధి లేని దేవుని బిడ్డగా, బుద్ధి లేని క్రైస్తవుడుగా జీవిస్తూ ఉన్నామేమో. అందుకే ప్రభు అంటాడు, అక్రమం చేయవరారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎరగను. అసలు అక్కడ వాళ్ళు ఎరుగును అన్నాడు, ఇక్కడ వీళ్ళని కూడా ఎందుకు ఎరగలేదు? వీళ్ళ దగ్గర నూనె లేదు, సిద్ధపడి వచ్చారు. పెళ్లి కుమారుడు వస్తాడంటే వచ్చారు, రెడీ వచ్చారు. దీపం ఉంది, ఏమండి, పమిదలు ఉన్నాయి, దీపం ఉంది, వచ్చారు. కానీ దీపంలో నూనె లేదు. నూనె దేని సాదృశ్యం? పరిశుద్ధాత్మకు, దేవుని సాదృశ్యం, వాక్యాన్ని సాదృశ్యము. నువ్వు క్రైస్తవుగా జీవిస్తున్నావు, కానీ నీలో వాక్యపు ఛాయ లేదు, వాక్యపు ఊసే లేదు, వాక్యపు వెలుగు అసలు కనబట్టలేదు. గమనించండి, నేను అదే మొత్తుకుంటూ ఉంటాను. నా బాధ అంతా అదే. నువ్వు దేవుని బిడ్డవంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని ఎదురు నేను, వాక్యము దేవుడే నేను. ఎంతో కొంత నీకు వాక్యం తెలిసి ఉండాలి. మీరు అంటారు, చాలా మంది చెప్పాను మీకు చాలాసార్లు, అంటారు మాకు చదువు రాదని. ఒట్టి మాటలు. చదువు రాకపోతే అన్నీ వస్తాయి. చదువు రాకపోతే మొన్న మధ్య పెళ్ళిళ్ళు జరగనివ్వండి, వివాహాలకి మైక్ చేతికి ఇస్తే ఏం పాటలు పాడతారో. ఏం పాటలు అవి? ఏమ్మా, నలుగుకి పాటలు పాడుతూ ఏం పాటలు అవి? ఎంత గుర్తుగా పాడతారో, ఎంత గుర్తుగా. చదివేది ఆ పాటలు పాడి చదివేది అంటున్నాను నేను. అవి ఎట్టొచ్చినాయి ఆ పాటలు? గమనించండి, అన్నీ చేస్తాం. చదువు లేకపోతే అన్నీ చేస్తాము. బైబిల్ దగ్గర వచ్చారికల్లా మాకు చదివేదయ్యా. నీ స్థితి దేవుడికి తెలుసు. అందుకే అక్రమమైన జీవితం జీవించకూడదు, క్రమమైన జీవితం కావాలి. అందుకే ప్రభువుని చూడండి, మరలా ఏమన్నాడు ఇప్పుడు? ఫిలిప్పీ 3:16. ఫిలిప్పీ 3:16లో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే. చూసారా, ఇప్పటి వరకు నువ్వేమైతే విన్నావో, ఇప్పటి వరకు దేవుని గురించి ఏమి లభించిందో నీకు, ఇప్పటి వరకు దేవుని గురించి జ్ఞానము ఎంత నీకు దొరికిందో, ఇంతవరకు దేవుని యొక్క ఆ అనుభవ జ్ఞానాన్ని ఎంత పొందుకున్నావో, దాన్ని బట్టి క్రమంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయమని దేవుడు కోరుతున్నాడండి. ఇది దేవుడు కోరేది. ప్రభు మన నుండి కోరేది ఏంటంటే నీవు క్రమంగా నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాడు. అలా జీవించే వ్యక్తిగా ఉన్నావా లేవని నువ్వే పరిశీలన చేసుకోమని
వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవది, నీవు ప్రభువుకు తగినట్లుగా నడుచుకోమని దేవుడు కోరుతున్నాడు. ప్రభువుకు తగినట్లుగా నీ నడవడికి ఎలా ఉండాలంటే, ఒక క్రైస్తవుడుగా మన జీవితం ఎలా ఉండాలంటే ప్రభువు తగినట్టుగా నడుచుకోవాలి. ఏదో తక్కిడో బిక్కుడో నడుచుకున్నానులే అది దేవుడు అంగీకరించడు. తక్కిడో బిక్కుడో కాదు, ప్రభువుకి అనుకూలంగా నడుచుకోవడం వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన తగిన నడుచుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక, యేసు ప్రభు వారు కొలస్సీ సంఘానికి పౌలు గారి ద్వారా రాస్తూ 1వ అధ్యాయం 11వ వచనమమ్మ, 11వ వచనం 9 నుంచి ఉంటుంది, అది 11 కావాలి. సార్ చదవండి అర్థమైంది మనకి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. 3వ వచనం, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగునట్లుగా నడుచుకునవలెనని నీవు చూసారా. ప్రభువును సంతోషపెట్టే అన్ని విషయాల్లో ఏదో ఒక్కరోజు ప్రార్థనకు వచ్చి ఆ ప్రార్థనకు వచ్చిన గంట సేపు కాదు, ఏదో ఒక మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్కి వచ్చిన గంట సేపు కాదు, అన్ని విషయాలు మాట అన్ని విషయములలో ప్రభువును ఈ రోజున ప్రభువును సంతోషపెట్టే వాళ్ళు లేరు. ఎవరిని సంతోషపెడుతున్నారు? నీకు నచ్చిన వాళ్ళని. భార్యను సంతోషపెట్టడానికి భర్త సంతోషపెట్టడానికి భార్య, తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి పిల్లలు సంతోషపెట్టడానికి తల్లిదండ్రులు, ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఓ సహవాసానికి వెళ్తారో ఆ సేవకుడిని సంతోషపెట్టడానికి విశ్వాసులు, ఆ విశ్వాసుల్ని సంతోషపెట్టడానికి సేవకులు. ఎట్లా? నీకు ఏదైతే అవసరమో, నీకు అవసరమైన దాన్ని చెప్తే నువ్వు ఆ సంబరపడిపోతా. వాక్యం ఏమన్నా బోధించని, దేవుని వాక్యంతో పని లేదు. నీకు అనుకూలంగా నీకేది ఇష్టమో, అందుకే చెప్పాడు కదా బైబిల్లో, తిమోతి పత్రిక ఉందన్నమాట. నీ సొంతగా చెప్పట్లా, బోధకులు తయారైపోయారు. తిమోతి పత్రిక 4:3, 1 తిమోతి 4:3 చదవమ్మా. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి చదవమ్మా. 2 తిమోతి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. చూసారా, ఇదండి పరిస్థితి నాడు. వాళ్ళకి దురద చెవులు అంటే అర్థం ఏంటి? నీకేది ఇష్టమో అదే వినాలి. వాక్యంతో నా పని లేదు. బైబిల్లో ఉన్న నాకు వద్దు, బైబిల్ ఇలా చెప్తాను, బైబిల్తో నాకు వద్దు, నాకు ఇది అవసరము, నాకు దొల్లాడాలి, నువ్వు దొల్లాడే వాక్యం చెప్పు, నేను ఎగరాలి, ఎగిరే వాక్యం చెప్పు, లేకపోతే నేను అంతరాలు వేసుకోవాలి, ఆ వాక్యం చెప్పు, లేకపోతే నేనేదో నా ఇష్టానుసారంగా జీవించాలి, ఆ వాక్యం చెప్పు. సేవకులు అంటే తయారు. బైబిల్లో ఉంది, నా మాట కాదు. వాళ్ళ సొక్కి దురాశ కొన్ని ఉంటాయి. వాళ్ళకు అనుకూలంగా అలా చేయవా, నీ పాత్రకు నేను రాను, నీ కాడికి నేను రాను, ఇంకో చోటకి వెళ్తా నేను. నీకు అనుకూలంగా చేస్తేనేమో ప్రార్థనకు వస్తా. ఎవరి కోసం వస్తున్నావు ప్రార్థనకు నువ్వు? ఏమండి, నేను ఎవరి కోసం చేస్తాను సేవ? మీకోసమా? మీకోసం కాదు, నా కోసమే. ఇది నా పని. మీకోసమే సేవ చేయట్లా, గుర్తుపెట్టుకోండి. నేను మీకోసం సేవ చేయట్లా, నేను దేవుని సేవ చేస్తున్నాను. నా కోసం దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తున్నా. నేను మీకోసము చేశానంటే అది అబద్ధం. మీకోసం నేను కాదు, ఇంకొకడు వస్తాడు. దేవుడు ఎంతమంది పంపుతాడు ప్రపంచంలో? మీకోసం కాదు, నా కోసం, నా పని నేను చేస్తున్నాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు పని అప్పగించాడు, నా పని నేను చేస్తున్నాను. అదేవిధంగా నీవు నీ కోసం రావాలి, నీవు నీ రక్షణ కోసం రావాలి. నీ రక్షణ అనుభవం నువ్వు ఉన్నావో లేవో నువ్వు గుర్తించాలి. నీ నడవడిక, నీ క్రియ, నీ తలంపు, నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ విధి విధానము దేవునికి అనుకూలంగా ఉందా అంటే వాక్యానికి అనుకూలంగా ఉందా, వాక్యానికి వ్యతిరేకంగా ఉందా?
వాక్యంతో సరిపోల్చుకోవాలి నీ యొక్క జీవిత విధానాన్ని. అది ప్రభు కోరేది. ఈనాడు ప్రజలు ఉన్నారంటే, చదవండి 1వ అధ్యాయం 11వ వచనం కొలసి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా, చూసారా, నీకు ఎవరికో తగినట్టుగా నడుచుకోవాల్సి ఉంది. ఎవరు తగినట్టు? దేవుని తగినట్టుగా నడుచుకోవాలి. నీవు విశ్వాసిగా ప్రభు కోరేది ఏంటి తెలుసా? నీవు దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. నీకు తెలుసు నువ్వు ఎలా నడుచుకుంటున్నావో. నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటాడు. మనస్సాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు ఎలా నడుచుకుంటున్నావో. నీ ప్రవర్తన ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ విధి విధానాలు ఏంటో నీకు తెలుసు. కాబట్టి దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజున ప్రతి మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాలి. ప్రభు అడుగుతాడు నిన్ను, నేను నీతో మాట్లాడలేదా అంటే ఆయన రాడండి. కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు. రాత్రి పండుకొని ఉంటే, రాత్రి తెల్లటి బట్టలు వేసుకొని నా పక్కన కూర్చొని నన్ను లేపి సువార్తమ్మా సువార్తమ్మా అని లేపి నన్ను మాతో మాట్లాడాయ్యా. ఎక్కడుందమ్మా బైబిల్ ఆ విధంగా? ఎక్కడుందా బైబిల్ అట్లా మాట్లాడతాను నేను ఇక్కడ? యేసు ప్రభు వారు అన్నాడు, నేను మరలా వస్తాను అన్నాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంత అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి ఎడలా నేనుండి స్థలమున మీరును ఉండులాగా మరలా వచ్చి నా ఎదురుంటకు మిమ్మల్ని తీసుకెళ్తా. చూసారా, ప్రభు ఏం చెప్పాడు? నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తాడు? పరిశుద్ధుల్ని తీసుకుని వెళ్తాడు. మరి ఈ మధ్యలో అయినప్పుడప్పుడు వచ్చి సువార్తమ్మ మార్తమ్మ అంటాను పక్కకు అన్నాడా బైబిల్లో? అమ్మా ఎక్కడుంది చెప్పండి? ఈ మాయ మాటలు నమ్మాకండి. ఎక్కడ బైబిల్లో చెప్పాలి? ప్రభు ఏం చెప్పాడు? నేను మరలా వస్తాను, తీసుకొని వెళ్తాను అన్నాడు. ఆయన మరలా వస్తే ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన వస్తే ఏం చేస్తాడు? ఆయన ఆడి తప్పుడకు ఆయన నరుడు కాడు. మాట చెప్పి తప్పకుండా నరుడు కాడు ఆయన. ఇప్పుడు ఈ రోజున దైవ సేవకులు ఏం చెప్తున్నారు? వచ్చాడు, దిగి వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? ఎక్కడ చెప్పాడు నీకు వచ్చాడని చెప్పని? గమనించండి, ప్రభు ఏం చెప్తున్నాడు? నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతున్నాడు ఆయన. ఇంకా అందుకే అన్నారు, రెండవ రాక పాట కూడా పాడతాం, రెండవ రాకడని. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి అంటే రెండవ రాకడంటే రెండవ రాక రెండోసారి రావాలి ఆయన. ఈలోపు మధ్యలో అప్పుడప్పుడు వచ్చి మధ్యలో కూర్చొని లేపుతాను మిమ్మల్ని అన్నాడా? ఈ తప్పుడు బోధలు బోధించేవాళ్ళు, తప్పుడు బోధ కోసం ఎదురు చూసేవాళ్ళు. ముందేంటంటే మోసపోయేవాడు లేకపోతే మోసం చేసేవాడు ఉండడు. గుర్తుపెట్టుకోండి, మోసపోయేవాడు లేకపోతే మోసం చేసేవాడు ఉండడు. మోసపోయేవాడు ఉన్నంత కాలము మోసం చేసేవాడు ఉంటాడు. కనుక తప్పుడు బోధ కోరే వాళ్ళు ఉన్నంత కాలము తప్పుడు బోధకులు ఉంటారు. అబద్ధ బోధను కోరే వాళ్ళు ఉన్నంత కాలము అబద్ధ బోధకులు ఉంటారు. అబద్ధ బోధను మనం వ్యతిరేకిస్తే అబద్ధ బోధకులు రారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వస్తారు బుట్ట పెట్టుకొని సోది అంట. ఎందుకు వస్తారు వాళ్ళు? సోది చెప్పించుకునే వాళ్ళు ఉన్న చోటకు వస్తారు వాళ్ళు. ఆ ఊరు పోతే మన సోది వింటారు అని వాళ్ళకి తెలుసు. ఆ సోది చెప్పే వాళ్ళకి ఫలానా ఊరు పోతే మన దాని పేరేంటమ్మా? దాని పేరేంటి? దాని పేరే సోది. అదేమంటావు? ఒరే నువ్వు సోది మాట చెప్పాకరా, నీ సోది చెప్పొద్దని అంటాం. అంటే సోది అంటే అర్థం ఏంటి? అది నిజమని కాదు, అది నిజం కాదనమాట. అటు ఒట్టి మాట సోది అంటే. వాళ్ళు ఏమంటారు? సోది చెబుతాము అమ్మ అంటారు. అంటే అర్థం ఏంటి? మేము అబద్ధాలు చెబుతామమ్మ అంటే, అమ్మ సోది అమ్మ రా మాకు సోది చెప్పంటే మాకు అబద్ధాలు చెప్పు. ఆలోచన చేయండి, ప్రజలు ఎలా ఉన్నారు? దేవుడు కోరేది అది కాదండి. అందుకే ప్రవాహం చూడండి, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్లుగా నడుచుకున్నావని చెప్పని దేవుడు కోరుతున్నాడు. నీవు నీ నడవడికలో
ప్రభువుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. నువ్వు చేసిన నడవడిక వల్ల, నీ ప్రవర్తన వల్ల దేవుడు సంతోషపడుతున్నాడా? ఆయన పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావా? అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామంటాడు పౌలు గారు. నువ్వు దుఃఖపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా? నీ ప్రవర్తన వల్ల దేవుణ్ణి ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. తర్వాత ప్రభు కోరేది ఒకటేమో క్రమంగా నడుచుకోమన్నాడు, రెండవదేమో ప్రభువు కంటే వాక్యానికి తగినట్లుగా నడుచుకోమని చెప్పాడు, మూడవది ఆయన సంతోషపెట్టే విధంగా నడుచుకోమని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందామా దేవుని ఎలా సంతోషపెట్టాలనో? తెస్సలోనికీ సంఘానికి రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొని. చూసారా? కాగా మీరు ఏలాగు నడుచుకొని దేవుని సంతోషపరచాలో మా వలన నేర్చుకున్నారు. చూసారా? మీరు ఎలాగూ దేవుని సంతోషపరచాలో మా వల్ల నేర్చుకున్నారు. అంటే ఎవరి వలన? శిష్యుల వలన. మాట చెప్పింది పౌలు గారు శిష్యులు వారు ప్రభువుకు అనుకూలంగా జీవించారు. వారికి దేవుడు ఒక వాగ్దానం ఏం చెప్పాడు? మీకు నాతో పాటు 12 సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే అధికారం ఇస్తానని చెప్పి అన్నాడు వాళ్ళకి. కనుక వారు అంటున్నారు, మేము మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకోవాలి. వారు ఏమైతే అనుభవించారో అది మనకు నేర్పించారు. వాళ్ళు ఊరక చెప్పిన వాక్యంలో పౌలు గారి యొక్క జీవితంలో ఆయన పొందినటువంటి అనుభవాలు ఊరక ఏదో తమాషాగా చెప్పాలి. అవన్నీ ఆయన క్రీస్తు కొరకు ఎలా నడుచుకున్నాడో, ఏ విధంగా నడుచుకున్నాడో ఆయన క్లియర్గా చెప్పాడు. చదువుకుందామా 2 కొరింథీ పౌలు గారు ఎలా నడుచుకున్నాడో 23 నుంచి 11-23 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మనం తెలిసిన వాక్యాలు ఇవి. పౌలు గారు శ్రమ గురించి చెప్తున్నాడు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె నేను మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. క్రీస్తు పరిచారకుడు అంటే ఎలా ఉండాలంటే, ఈరోజు నువ్వు క్రీస్తు పరిచారకురాలుగా క్రీస్తు బిడ్డగా నువ్వు ఎలా ఉండాలంటే, చూడండి ఇక్కడ ఈయన నేను క్రీస్తు పరిచారకుడు అంటున్నాడు. ఆయనకి ఏం జరిగింది చూద్దామా? మరి విశేషముగా ప్రయాసపడి, దేని కొరకు? దేవుని కొరకు ప్రయాసపడాలి. అది దేవుని కార్యం కొరకు ప్రయాసపడాలి. దేవుడు అంటే ఎవరు? వాక్యం అందించడానికి, వాక్యం నేర్చుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడాలి క్రైస్తవుడు అంటే. ఈనాడు క్రైస్తవురాలు అంటే వాక్యానుసారం జీవించడం ప్రయాసం. అది నేను ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయాలు. చూసారా? ఇదండి నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ఇవి. పౌలు గారు ఏమన్నాడు? నేను దేవునిలోకి వచ్చిన తర్వాత నేను పొందిన అనుభవాలు ఇవి. ఎందుకు? క్రీస్తు నిమిత్తమై. ఈ రోజున ఏమండి తెల్ల బట్టలు వేసేసుకొని ఏమండి సేవకు వచ్చిన 2వ సంవత్సరానికి కారు, 4వ సంవత్సరానికి పెద్ద స్థలం, సొంత స్థలం రిజిస్ట్రేషన్. ఆ ప్రాంతంలో సొంత స్థలం. నీకు అవసరమా? నీకెందుకు స్థలము? ప్రభు చెప్పాడు, నీకు సేవకు పంపిస్తా, జాలైనా సంచైనా నీకు ఉండకూడదు అన్నాడు. నువ్వు సేవకు వెళ్ళేటప్పుడు నీకు జాలైనా సంచైనా నీకు ఉండకూడదు అన్నాడు. జాలి అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో నడుముకి బట్టలు అంటే ఒక క్లాత్ ఉంటుంది, ఈ పక్క దాని నాడా ఉంటుంది, దారము. డబ్బుల్ని ఇప్పుడులాగా మనీ బరుసులు అవన్నీ అప్పుడు లేవు, జేబులు ఏం లేవు. కనుక డబ్బుని దాంట్లో పెట్టుకునేది అంటే ఆ గుడ్డలో పెట్టి దాన్ని చుట్టేసుకొని ఇక్కడ కట్టేసుకుంటారు నడుముకి. దాన్ని జాలి అంటారు. అందుకే అన్నాడు ప్రభువారు, మీరు సంచైనా జాలైనా మీకు ఉండకూడదు. అంటే నువ్వు దాచుకుంటే ఎవరు నీకు ఉండకూడదు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది సేవకులది? 2 ఏళ్ళు సేవ చేస్తే ఫ్లాటు, రిజిస్ట్రేషను, 4 ఏళ్ళకు మందిరము. ఎవరు చెప్పారు మందిరం కట్టమని?
ఎక్కడుంది బైబిల్లో నిన్ను మందిరం కట్టమని? నువ్వు ఓరి ఎక్కడ బైబిల్ చూపిస్తారా? బైబిల్లో ఎక్కడన్నా నువ్వు సంతనం ఒకేసారి ప్రభు చెప్పాడు మందిరం కట్టమని. ఎప్పుడు? యెరూషలేము మందిరాన్ని. ఆ మందిరమే సొలొమోను కట్టిన మందిరమే. మళ్ళా దాన్ని రిపేర్ చేయించాడు, మళ్ళీ దాన్ని చేయించాడు. చివరికి టైటస్ చక్రవర్తి దాన్ని కూర్చేశాడు. ఆ తర్వాత మందిరం కట్టమని చెప్పరా? మందిరం అంటే సమాజ మందిరంగా అవసరం కావాలి కాబట్టి కట్టుకోవాలి. నీ సొంతగా ఈరోజు మందిరం కట్టేది ఎవరు? మందిరం కట్టేది ఎవరు ఈ రోజున? ఎవరమ్మా? సేవకులు. ఇప్పుడు ఈ మందిరం కట్టారండి. ఎవడు కట్టాడు? వాడి పేరు కూడా తెలియదు మీకు, నాకు తెలియదు. ఎవడు కట్టేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున రిజిస్ట్రేషన్ ఎవరిది? వాళ్ళకుంది. వాళ్ళు ఏం చేసేవారు ఎక్కడి నుంచి? ఈరోజు మందిరాలు చూస్తే సొంతగా మందిరం రిజిస్ట్రేషన్. ఏమండి? 1 ఎకరా 6 ఎకరా నా సొంత రిజిస్ట్రేషను. మందిరము ఎవరి పేరు మీద? అయ్యగారి పేరు మీద. రేపు పొద్దున అయ్యగారు పోతే తర్వాత ఎవరు? అయ్యగారు కొడుకు అయ్యగారు. మళ్ళా వాడు తాగుపోతాడు కానీ, వాడు తిరిగిపోతాడు కానీ, వాడు వ్యభిచారి కానీ, వాడు ఏమన్నా కానీ వాడు సేవకుడు. మళ్ళీ అయ్యగారు కొడుకు పోతే అయ్యగారు మనవడు సేవకుడు. ఇదేమన్నా పెద్దరికమా? లేకపోతే ఇదేమన్నా దాన్ని ఏమంటారు? తలారితనమా? పెత్తనం నీ తర్వాత రావడానికి, వంశపరంపర రావడానికి. ఏమండి ఇదేమన్నా పెద్దలు అంటారే అయ్యా వారసత్వమా? ఇదేమన్నా నీ తర్వాత నీ ఆస్తి రావడానికి నీ వారసత్వమా? నీ ఆస్తి నీ కొడుక్కి వాళ్ళ కొడుకు రావడానికి. ఇది దేవుని మందిరం అండి, దేవుని సంఘం ఇది. ఈ రోజున ప్రభు అంటున్నాడు, మన మాట చదవండి. యూదుల చేత 23 నుంచి అమ్మా, 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వల్ల మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను. అపరిమితంగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 మారు బెత్తంతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాను. 3 మారు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల్లోనూ, ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా సొంత జనుల వలన ఆపదల్లోనూ, అన్య జనుల వలన ఆపదల్లోనూ, పట్టణముల ఆపదల్లోనూ, అరణ్యముల ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరు వల్ల ఆపదల్లోనూ ఉన్నాను. చూసారా? అన్ని ఆపదలే. ఈనాడు మనేంటి? ఈనాడు సేవకులకి ఏంటి? ఆడపోయాను, శాలువా కప్పించుకున్నాను, ఏడోపోయాను, 7 గంట చేశాను, ఆడపోయాను, ఫ్లాట్ కొన్నాను, ఏడోపోయి కారు కొన్నాను. ఈరోజు ఈ సాక్ష్యాలు, ఇవ్వండి. మీకు అర్థం కావటంలా. మీరేం చేస్తున్నారు? పెద్దయ్య గారు రేపు మీటింగ్ పెట్టాలంటే పెద్దయ్య గారు రావాలి. ఎవరు పెద్దయ్య గారు? 4 కార్లు ఉండాలా? ఏమండి? 1 కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉండాలా? పెద్ద మందిరం కట్టాలా? ఆయన పెద్దయ్య గారు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎక్కడ? పెద్దయ్య గారు, చిన్నయ్య గారు ఎవరు లేరు. ఎక్కడ బైబిల్ లేదు. చూపించండి నాకు ఏదైనా ఉంటే. నాకు రెఫరెన్స్ చూపించండి, నేర్చుకుంటా. బైబిల్లో దేవుని సేవకుల్ని పెద్దయ్య గారు, చిన్నయ్య గారు ఎక్కడైనా చూపించారేమో చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రజలు అట్ట తయారైపోయారు, ఆ విధంగా సేవకులు అట్ట తయారైపోయారు. నువ్వు దేవుని అంటే పౌలేమంటున్నాడు, మా వలే మీరు నడుచుకోవాలంటే వీళ్ళు ఎలా నడుచుకున్నారు? ఈయన ఒక్కడే కాదు, మనం చెప్పుకుంటూ పోతే పేతురు గారిని సిలువే చంపేశారు. వేస్తూ ఉంటే ఆయన అన్నాడు, అయ్యా యేసుప్రభు వారిని ఇలా వేశారు కదా సిలువ, నేను ఆయన తోటి సిలువ వేయించుకోవడానికి నేను తగిన వాడిని కాదు, కాబట్టి నన్ను తలకిదురుగా సిలువ వేయమని వేయించుకొని చనిపోయాడు. యోహాను గారిని అయితే నీళ్ళల్లో అంటే సలసల కాగే నూనెలో వేస్తే ఆయన కాళ్ళపోతే భయపెడితే వారు తీసి పద్మాస్ దీవిలో పరవాసిగా పడేశారు. అక్కడే ఉండి చనిపోయాడు ఆయన. అక్కడ నుండి ప్రకటన గ్రంథం రాసి చనిపోయాడు యోహాను గారు. అందరూ దేవుని బిడ్డలందరూ కూడా ఆ విధంగా ఈ రోజున ఎలా ఉన్నారు? దేవుని శ్రమలండి. దేవుని బిడ్డలు అంటే ఆయన యొక్క పరిచారకులు అంటే శ్రమ పొందాలి. పౌలు గారు అన్నీ చెప్పాడు. శ్రమపడ్డాను, బాధపడ్డాను, నిందలు అనుభవించాను, కొడాలతో కొట్టబడ్డాను. ఇదండి ఈనాడు సేవకులు అంటే ఎలా ఉండాలి? అయ్యగారు పోతా ఉంటే ఇటు నలుగురు గుండానా? అయ్యగారు పోతుంటే అయ్యగారు ఈయనేమో అయ్యగారేమో బైబిల్ కూడా పట్టుకోడు. అయ్యగారు
అయ్యగారు బైబిల్ పట్టుకోవడానికి బరువు అనమాట. బైబిల్ కూడా ఎవరు పట్టుకోవాలా? ఎవరు? పక్కన బాడీ గార్డు ఉంటాడు. అయ్యగారు పోతా ఉంటే బాడీ గార్డు పక్కన వస్తూ ఉంటాడు. గుండాయిజం చేస్తున్నారా అండి? గుండాయిజమా దేవుని సేవ? ఆలోచన చేయండి. పౌలు గారు ఈ పడ్డాడు శ్రమలు. ఆయన వల్ల నేర్చుకున్న నీవు అలా ఉండాలి. నేను చెప్పేది వాక్యంలోనే. వాక్యాన్ని మించి ఏదైనా మాట్లాడతాను అడగండి. మీరు గమనించండి. మీరు తెలుసుకోవాలి. తెలియజెప్పాల్సిన బాధ్యత నాది. వింటారో వినరో నేర్చుకోరు మీది. లెక్క చెప్పేది మీరు, నాకు అవసరం లేదు. నేను వాక్యాన్ని బోధిస్తా ఉన్నా. దేవుని సేవకులు ప్రభు ఏమన్నాడు చూడండి. తెస్సలోనికీయులు 1వ అధ్యాయము 4:2 ఈ వాక్యం అలాగే ఉంచుకోండి. 1 తెస్సలోనికీయులు 4:2 పౌలు గారు చెప్తున్నాడు. కాగా 4:2 కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుడు సంతోషపరచాలనో మా వలన నేర్చుకున్న ప్రకారం. అంటే వాళ్ళ వల్ల ఏం నేర్చుకోవాలి మనము? పౌలు గారి ద్వారా ఏం నేర్చుకోవాలి? ఆయన శ్రమలు పొందాడు, అది నేర్చుకోవాలి నువ్వు. ఈరోజు ఏం కావాలి? శ్రమ నాకొద్దు. ఎవరిని ప్రార్థన ఏం కావాలి? అయ్యా నాకు బిల్డింగ్ కావాలి, నాకు అప్పులు పోవాలి, నాకు రోగం పోవాలి కావాలన్న వాళ్ళు ఎవరు లేరు. అయ్యా ఏ కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, శోధన వచ్చినా దేవుడి నుంచి నేను తొలగిపోకుండా నాకు ప్రార్థన చేయమని అడిగే వాళ్ళు ఒక్కరు లేరండి. నా 25 అనుభవం చెప్తున్నాను. సేవానుభవంలో ఒక్కళ్ళు కూడా వచ్చి అయ్యా శోధనలు బాధలు ఎన్నో వస్తున్నాయి, ఎన్ని వచ్చినా వాక్యానికి వ్యతిరేకంగా జీవించకుండా నన్ను స్థిరంగా ఉండలాగా ప్రార్థన చేయమని అడిగే వాళ్ళు ఒక్కళ్ళు దొరకలేదు వరకు. ఎవరు అడిగినా నాకు అది చేయాలి, ఇది చేయాలి, దేవుడు అది కావాలి, ఇది కావాలి, అప్పులు పోవాలి, రోగం పోవాలి. ప్రభు అన్నాడు నీకేం కావాలనో ఆయన కన్నీ తెలుసు ముందుగానే. నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు దేవుడు. అది లేదు ఈ రోజున. సేవకులు ఎట్లా ఉన్నారు? ట్రెండ్ ఫాలో అవుతున్నారు సేవకులు. ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నేను ఒక ఆయన యూట్యూబ్ గురించి చెప్తున్నాడు. యూట్యూబ్లో మీరు క్లిక్ అవ్వాలంటే, యూట్యూబ్లో డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలంటే, మీరు ఈ విధంగా 2004లో ట్రెండ్ అలా ఉంది యూట్యూబ్కి, 2010లో ట్రెండ్ మారింది, 2020లో ట్రెండ్గా మారింది, 2024లో ఇంకా ట్రెండ్ మారింది చెప్తున్నాడు. ఆ విధంగా క్రైస్తవ్యం కూడా సంవత్సరం ట్రెండ్ మారుతుంది. ట్రెండ్ మారుతా ఉంది. పాట ఏం పాడతాం? మారని దేవుడు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నువ్వేం మారని దేవుడు అయ్యా, మేము సంవత్సరం మారిపోతామయ్యా, మేము ఎట్టు వీళ్ళు అటు మారుతామయ్యా. అది కూడా పాడండి. మరి రెండో వచ్చిన అది పెట్టాలా? మారని దేవుడవు నీవేనయ్యా, మేము రోజుకు ఒక విధంగా మారే వాళ్ళమయ్యా. గుర్తుపెట్టుకోండి నా ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాల్లో వాక్యమైన దేవుని అంగీకరించి నీవు వాక్యం ఏం బోధిస్తుందో వాక్యానుసారం జీవించడానికి నువ్వు ఇష్టపడకపోతే నీ జీవితంలో దీవెనలు పొందడానికి అవకాశం లేదని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది. చూసారా? ఇక్కడ చదవండి, మన చదవండి. 4:2 కాగా మీరేలాగ నడుచుకొని దేవుని సంతోషపెట్టవలనో, నీ నడత వలన, నీ ప్రవర్తన వలన దేవుడు సంతోషపడాలి. ఒక విశ్వాసిగా నువ్వు నడిచినా, నువ్వు మాట్లాడినా, నువ్వు ప్రవర్తించినా, నువ్వు చూచినా నీ వలన దేవుడు సంతోషపడాలండి. చెప్పగలవా ఈ రోజున? నా ప్రవర్తన వల్ల దేవుడు సంతోషపడుతున్నాడని చెప్పని, నా జీవిత విధానం వలన దేవుడు సంతోషపడుతున్నాడని చెప్పగలవా? అలా నీకే నమ్మకం లేకపోతే, నీ విధానాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి నీకే నమ్మకం లేదు, నిన్ను ఎలా దేవుడు రక్షించాలి? నీకే నమ్మకం, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా జీవిస్తావు, నీకే నమ్మకం లేదు. నాకే నమ్మకం లేదు నా జీవితంలో, నేను దేవునికి అనుగుణంగా లేను, నీకే అనుమానం. గమనించండి, దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి, మనుషులను కాదండి. ఈరోజు చాలామంది సేవకులు విశ్వాసులను సంతోషపెట్టడానికి వాక్యాలు బోధిస్తున్నారు, విశ్వాసులు సేవకుని సంతోషపెట్టడానికి కార్యాలు చేస్తున్నారు. నో, గుర్తుపెట్టుకోండి, దేవుని సంతోషపెట్టాలి నీ యొక్క జీవితంలో. నీ అనుభవం వలన దేవుడు సంతోషపడాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, చూసారా? కాగా మీరేలాగ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలనో మా వలన
నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు. మా వలన అంటే మేము ఇదిగో ఈ శ్రమలు పొందాము, ఈ ఇబ్బందులు పడ్డాము, ఈ నిందలు పొందాము, ఈ యొక్క కష్టాలు భరించాము, ఈ అనేకమైన శ్రమలకు మేము గురయ్యాము, వీటి వలన మేము సంతోషపరిచాము దేవుణ్ణి. ఆయన కొరకు శ్రమ పొంది ప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తం జల్లు మేము ఏమన్నారు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని కిరీటం పెడతారు, మీకు సింహాసనం వేస్తారు, మీకు బాడీ గార్డులుగా వస్తారు, మీ బైబిల్లో మోస్తారని చెప్పాడా అండి? ఉంటే చూపించాను నాకు ఏదైనా వాక్యం ఉంటే. నాకు అట్లేదు, తగల ఎక్కడ బైబిల్లో. నేను చాలాసార్లు బైబిల్ చదివాను, నాకు ఎక్కడ తగల్లా. బైబిల్ ఏముందంటే, నా నిమిత్తం జల్లు మిమ్మను నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా మీ మీద చెట్ల మంటలు పలుకుతారు, సంతోషించి ఆనందించండి. అది ఒక సేవకుడైనా విశ్వాసైనా పొందాల్సిన అనుభవం. అది దైవ సాక్షిగా ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నేను అదే అనుభవాన్ని నేను పొందుతున్నాను ఈ రోజున. నా సేవకు వచ్చినప్పటి నుంచి ఇదే అనుభవం. నాకు ఎక్కడికి పోయినా నా ఘనత ఎక్కడ ఉండదు, అంతలకు అవమానమే. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోయిన అవమానమే నాకు. నేను స్తోత్రం చెప్తాను, దేవా నీ కోసం అవమానపడి దాన్ని నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఈ లోకంలో ఎవరు కనపరచకపోయినా నాకు అవసరం లేదండి, అది ఆయన కనపరచాలి, నన్ను ఆయన కనపరచాలి. నీకు సాక్షిగా జీవించడానికి నన్ను వాడుకుంటున్నావయ్యా, నీ స్తోత్రమని ప్రభు స్తోత్రం చెప్తా ఉంటాను. గమనించండి, మన జీవితాల్లో దేవునికి నమ్మకస్తులంగా జీవించే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక వారు ఏ విధంగా నడుచుకున్నారో మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైనా సరే దేవుడు కోరేది ఏంటంటే, మొదటిదేమో క్రమంగా నడుచుకోమని కోరుతున్నాడు. రెండవది ప్రభువుకు తగిన, అంటే ప్రభు అంటే వాక్యానుసారం నడుచుకోమని అడుగుతున్నాడు. మూడవది దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నడుచుకోమని అడుగుతున్నాడు. నాలుగవది ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించమని ప్రభు కోరుతున్నాడు. ఎల్లప్పుడూ 3 రోజులు కాదు, లేకపోతే వారానికి ఒక రోజు కాదు, ప్రార్థనకు వచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ మేలైన దాన్ని ఎందుకు నడుచుకోవాలి. చదవండి అన్నమాట. బైబిల్లో చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 5వ అధ్యాయము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునండి. మీరు ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. చూసారా, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని మీరు ఎన్నుకొని నడుచుకోవాలి. ఓకే, చూసారా, నీవు ఎప్పుడు కూడా మేలైందన్నే చేయాలి. ఏంటా మేలైంది? మేలైందని చేయాలంటే ఏంటా మేలైంది? అది తెలియాలి కదా. మేలైందని చేయాలంటే, ఈ లోకంలో మేలైందని చేయాలంటే ఏంటేంటి చేస్తున్నారు మేలైందని చెప్పిన క్రైస్తవులు ఏవేవో చేస్తున్నారు, మేలైంది చేస్తున్నామని చెప్పని. కొంతమంది అయితేనేమో ఏంటమ్మా అయ్యేంటో బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, వేరే వాళ్ళు ఏ విధంగా బట్టలు వేసుకుంటున్నారో వేషం వేస్తారు కదా 40 రోజులు, ఆ విధంగా వీళ్ళు బట్టలు వేసుకుంటే అది మేలైన జీవితం అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది ఏంటి తెల్లటి చొక్కా ప్యాంట్ వేసుకుంటే అది మేలైన జీవితం కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు, ఏదో ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుంటే ఆ డ్రెస్ కోడ్ని బట్టి, లేకపోతే ఇంకేదేదో. కాదండి, మేలైంది ఏంటి తెలుసా? బైబిల్ చూద్దాం, మేలైంది ఏంటి చూద్దాం. మొదటి దినవృత్తాంతం గ్రంథము, మొదటి దినవృత్తాంతం గ్రంథము 17వ అధ్యాయము బైబిల్లో చూద్దాం. అసలు మేలైంది ఏంటో చూద్దాం. 17వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీవు దేవుడు అయి ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసిదనని. చూసారా, నీకు అయ్యా యెహోవా నీవు నీ దాసునికి, నీవు దేవుడు అయి ఉండి నీ దాసునికి దేవుడు యెహోవా నీకు దేవుడుగా కలిగి ఉండటమే అది మేలు. గుర్తుపెట్టుకోండి, నీకు ప్రాముఖ్యం మేలు ఏంటంటే దేవుడిగా యెహోవాను కలిగి ఉండ. యెహోవా అంటే ఎవరమ్మా? వాక్యము. వాక్యాన్ని దేవుడుగా నువ్వు అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తే అది నీకు మేలు. ఈ రోజున మేలైన దాన్ని నువ్వు కోరుకుంటున్నావా? మేలైన దాన్ని ధృవీకరిస్తున్నావా?
నువ్వే ఆలోచన చేసుకో. ఇంకా చూద్దాం, మేలేందంటే చూద్దాం, 22 వచ్చిన చదువమ్మా, 22 వచనం. నీ జనులైన ఇశ్రాయేలీలు నిత్యము నీకు జనులగునట్లు నీవు అలాగను చేస్తేవి. యెహోవైన నీవు వారికి దేవుడివై ఉన్నావు. చూసారా, ఇది మేలంటే. యెహోవైన నీవు వారికి దేవుడివై ఉన్నావు. ఈ లోకంలో దేవుడు ఎవరంటే యెహోవా అంటే ఎవరో వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు అంటే ఎవరో యెహోవా, దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక దేవుడిని కలిగి ఉండాలంటే వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇదే నేను చెప్తుంటాను ప్రతిసారి. నీకు వాక్యం తెలియకుండా, వాక్య అనుభవం లేకుండా, ఒక్కొక్క స్త్రీ అయితే పల్లెటూర్లకి అప్పుడప్పుడు నేను సువార్తకు వెళ్ళినప్పుడు పల్లెటూర్లలో ఒక్కొక్క ముసలి వాళ్ళు, వృద్ధులు ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో వాక్యాన్ని చూపిస్తూ. ప్రార్థనలో వాళ్ళు ప్రార్థన చేస్తే కనీసము వాళ్ళు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 10 నిమిషాల్లో 20-30 వాక్యాలు ఉంటాయి ప్రార్థనలో. వాగ్దానాలు ఎత్తి వాక్యాలు చేసి మనల్ని ప్రార్థన చేయమంటేనే, ప్రార్థన చేయండి అమ్మా. అప్పుడప్పుడు నేను ఎవరైనా ఒక ప్రార్థన చేయమంటే అరగంట కళ్ళు మూసుకోవడమే. ఇంకా చేస్తారు ప్రార్థన, ఇంకా చేస్తారు. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఏం నేర్చుకున్నావు దేవుళ్ళు నువ్వు అంటే? నువ్వు ప్రార్థనే చేయకుండా ఒకళ్ళు ఏం చెప్తారు, రాత్రి అంతా ప్రార్థన చేశానన్నా నేను. 10 నిమిషాలు చేయవే, 2 నిమిషాలు ప్రార్థన చేయవు. మరి నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేసిన దానివి అది నిజమైతే 2 నిమిషాలు ప్రార్థన చేసి కదా, ఎక్కడ ఎందుకు చేయవు నువ్వు? గమనించండి, ప్రార్థనా జీవితం అనేది నువ్వు చేసి ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గర సిగ్గుపడితే, నా నిమిత్తం సిగ్గుపడితే నేను మీ నిమిత్తము సిగ్గుపడతా. ప్రభు చెప్పాడు, నా నిమిత్తం నువ్వు సిగ్గుపడ్డావంటే నీ నిమిత్తం నేను సిగ్గుపడతాను తండ్రి రాజ్యంలో. గమనించండి నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు కోరేది నేను ముగిస్తున్నాను. మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడంటే అక్రమంగా నడుచుకోకూడదు, క్రమంగా నడుచుకోవడానికి ప్రభు కోరుతున్నాడు. రెండవది, ప్రభువుకు తగినట్లుగా అంటే వాక్యాన్ని తగినట్లుగా నడుచుకోమని కోరుతున్నాడు. మూడవది, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నడుచుకోమని కోరుతున్నాడు. నాలుగవది, మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమని ప్రభు కోరుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు నీ జీవితంలో ఏ అనుభవం కలిగి ఉన్నావో, ఈరోజు వాక్యం ద్వారా నువ్వేమి నేర్చుకున్నావో, ప్రభు ఒకవేళ నీతో మాట్లాడి ఉంటే, ఇదిగో నాలో ఇంకా ఈ లోపం ఉంది, నాలో, దాన్ని తొలగించుకోవాలి, వాక్యాన్ని జీవించడానికి ఇష్టపడతానని చెప్పని నువ్వు కానీ తీర్మానం చేసుకుంటే, ఆ తీర్మానాన్ని ప్రభువారు స్వీకరించడానికి, నీ జీవితంలో గొప్ప దీవెనకు ఇవ్వడానికి, పరలోకానికి వారసులను చేయడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. అటు కృప, దీవెన, ఆశీర్వాదము దేవుడు మధ్యాహ్న కాల సమయం మందు మనందరికీ సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు వేరు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన మా స్వామి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన ఘనదివ్య నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, గడిచినటువంటి మా జీవితకాలం అంతా మీ కృప మాకు తోడుగా ఉంచారు. అయ్యా, మేము మీ నుండి ఎన్నో కోరుతున్నాం ప్రభా, మేమైతే ఎన్నో అడుగుతాం మీ నుండి. అయితే మీరు మా నుండి ఏమి కోరుతున్నారు, మేము ఎలా నడుచుకోవాలని చెప్పి మీరు అడుగుతున్నారో కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించారు. మీ స్తోత్రం అయ్యా. అయ్యా, అలాగని మేము నడుచుకోవడానికి తండ్రి ఇహలోక ఆశలు అయ్యా మేము కలిగిన వారం కాక, లేక ఇహలోక మాలిన్యంతో మేము మా జీవితాలు అపవిత్రపరుచుకునే వారం కాక, నైనా మీ వాక్యం నిమిత్తమై ఆనాడు ప్రభా శిష్యులైన వారు ఏ విధమైనటువంటి నడవడి కలిగి ఉన్నారో, ఏ విధమైనటువంటి శ్రమలు, ఏ విధమైనటువంటి వేదనలు, బాధలు వారు అనుభవించారో, ఈ రోజున మీ కొరకునైనా అయ్యా శ్రమ పట్టడానికైనా, నిందైనా, బాధ అయినా, సమస్య అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, చివరికి మరణమైనా అయ్యా మీ కొరకు భరించడానికి, అనుభవించడానికి, అంగీకరించడానికి తగిన క్రైస్తవ జీవితాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ప్రభా మీరు చేస్తే మీరు తలపోసుకుంటూ మీరు ఆకడ వరకు తండ్రి క్రమంగా మీలో జీవించే భాగ్యం మాకు దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకొంచు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.